ప్రజలు బీఆర్ఎస్ తోనే ఉన్నారని అన్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు 2% ఓట్లు మాత్రమే తేడాతో బీఆర్ఎస్ ఓడిపోయిందని అన్నారు. తెలంగాణ ప్రజలు ఓడిపోతున్నారని కూడా బాధపడ్డారని అన్నారు. ఢిల్లీలో తెలంగాణ నేతలు అంటే బీఆర్ఎస్ నేతలే గుర్తుకొస్తారని అన్నారు నిరంజన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ గెలుస్తుందని, పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు నిరంజన్ రెడ్డి. వ్యవసాయాన్ని ఆపి చేస్తామా? రైతుకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వకపోతే మీరు తర్వాత ఇచ్చింది ఏం ఫలం? ఇచ్చే ప్రయోజనం నెరవేరుతుందా? కాబట్టి ఇంత ఘోరంగా రైతాంగాన్ని వంచడమే కాదు, మోసం చేయడమే కాదు, ఇవాళ రైతుల్ని అవమానించడం కూడా. ఇది ఆశ చూపి 10,000 కాదు ఎకరాకు మేము 10,000 చొప్పున ఇస్తామని చెప్పి, ఇంకా కౌలు రైతులకు ఇస్తామని చెప్పి ఏ రకమైన ఎన్యూమరేషన్ లేదు, ఏ రకమైన ప్రాతిపదిక లేదు, ఏ రకమైన పద్ధతి పాడలేదు. వ్యవసాయ శాఖ దగ్గర ఇవాళ రైతుల సంఖ్యతో పాటు, సర్వే నంబర్లతో పాటు, ఎకరాలతో పాటు మొత్తం వివరాలు వ్యవసాయ శాఖ దగ్గర ఉన్నాయి, ప్రభుత్వంలో ఉన్నాయి. మరి ఎందుకు ఇస్తలేదు? ఇవ్వాలి కదా. కాబట్టి 15,000 ఇస్తాము, 15,000 లెక్కన రైతు బంధు ఇస్తామని చెప్పి ఇవాళకి 1 ఎకరా లోపల కూడా సంపూర్తిగా ఇవ్వనటువంటి రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా ఈ రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వంచన, ఈ మోసం, ఈ దగ తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ మామూలు విషయం కాదండి. 74-75 లక్షల రైతు కుటుంబాలంటే ఈ రాష్ట్ర జనాభాలో సుమారు 2.5 కోట్ల పైచిలకు జనాభా. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అత్యధిక భాగం జనాభాని వంచినట్లు ఇవ్వాలి. మిమ్మల్ని, మీ మాటను విశ్వసించే కదా వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తున్నారు. మరి నిలబెట్టుకునే బాధ్యత మీది కాదా?